హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో వజ్రాంత ఆ రహస్య తాంత్రిక ప్రదేశాన్ని తెరిచి అందులో ఉన్న తాళపత్రాన్ని చదువుతున్నట్లు చూసాం కదా. అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ రహస్యం. వజ్రాంత ఆ తాళపత్రాన్ని తీసి చదవడం మొదలు పెట్టాడు. అందులో శాశ్వతంగా జీవించడానికి ఉపయోగపడే ఒక మంత్రం ఉంది. అలాగే దానికి వినియోగించే విధానం కూడా అందులో రాసి ఉంది. అందులో ఏమి రాసి ఉందంటే, ఈ మంత్రాన్ని చదివితే నువ్వు శాశ్వతంగా జీవించే అతేంద్రియ శక్తి వస్తుంది. కానీ అందులో ఒక సమస్య ఉంది. ఎక్కువ ఆయుష్ ఉండి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నుంచి జీవశక్తిని నువ్వు తీసుకోవాలి. అది ఎలా అంటే, ఈ తాళపత్రంలో రాసి ఉన్న మంత్రాన్ని చదువుతూ నువ్వు ఎవరి నుంచి అయితే ఆయుష్ తీసుకోవాలనుకుంటున్నావో వారిని తాకి చదివినట్లయితే అతని ఆయుష్ నువ్వు పీల్చుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఏ వ్యక్తి నుంచి అయితే ఆయుష్ తీసుకుంటావో ఆ వ్యక్తి శాశ్వతంగా మరణిస్తాడు అని రాసి ఉంది. వెంటనే ఆ తాళపత్రాన్ని తీసుకొని అక్కడ ఉంచి బయలుదేరి బయటకు వచ్చేస్తాడు. అలా తిరిగి ఏమి తెలియనట్లు తన గురువు దగ్గరకు వెళ్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ గురువు వృద్ధాప్యం వల్ల చనిపోతాడు. ఆ మహాగురువు మరణించడానికి ముందు ఒక ఉత్తరం రాసి ఉంటాడు. కానీ ఆ గురువు మరణించడానికి ముందే ఆ ఉత్తరాన్ని వజ్రాంత చదివి అందులో తర్వాత శ్రీశైల రహస్య తాంత్రిక పాఠశాలకు గురువుగా వజ్రాంతను నియమిస్తున్నట్లు అతని పేరు అందులో రాసి ఉంటుంది. అప్పుడు వజ్రాంత ఆ ఉత్తరంలో ఉన్న తన పేరును తీసేసి ఆ పాఠశాలలో ఉన్న మరొక విద్యార్థి పేరు అందులో రాస్తాడు. అలా జరిగిన కొన్ని రోజులకు ఆ మహాగురువు మరణించిన తర్వాత ఆయన అంతిమ కార్యక్రమాలు అన్ని పూర్తయిన తర్వాత ఆయన రాసిన రహస్య ఉత్తరాన్ని తెరిచి చదువుతారు తాంత్రిక పాఠశాల పెద్దలు. అందులో ఒక విద్యార్థి పేరు రాసి అతనిని తర్వాత ఎన్నుకోబడిన మహాగురువుగా నిర్ణయించి ఉంటుంది. అందులో వారు ఆ విద్యార్థిని మహాగురువుగా చేస్తారు. అప్పుడు వజ్రాంత అక్కడే కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి సెలవు తీసుకొని బయలుదేరి వచ్చేస్తాడు. అలా అనేక ప్రదేశాలు తిరుగుతూ తన కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఎందుకంటే మిగిలిన విద్యార్థులకు కొన్ని ప్రదేశాలను సూచించి రక్షించే బాధ్యతలు అప్పజెప్పి ఉంటారు ఆ మహాగురువు. కానీ వజ్రాంతకు మాత్రం ఆ తాంత్రిక పాఠశాల బాధ్యతలు అప్పజెప్పినప్పటికీ వజ్రాంత పేరు మార్చడంతో ఎలాంటి బాధ్యతలు లేని వ్యక్తిగా మారిపోయి ఉంటాడు. దాంతో స్వేచ్ఛగా అనేక ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పదే పదే ఆ తాళపత్రం గుర్తుకు వస్తూ ఉంటుంది. దాంతో అందులో రాయబడిన మంత్రాన్ని గుర్తుకు తెచ్చుకొని తను ఎలాగైనా వినియోగించాలని అనుకుంటాడు వజ్రాంతుడు. అప్పుడు తనకు సమీపంలో ఉన్న అడవిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ కట్టెలు కొట్టుకుంటున్న వ్యక్తిని చూసి అతనిపైన ఈ మంత్రాన్ని ప్రయోగించాలని అనుకొని ఆ వ్యక్తిని సమీపించి మంత్రాన్ని చదవడం మొదలు పెట్టగానే అతని ఆయుష్ ఇంకా నెల రోజులు మాత్రమే ఉందని వజ్రాంతకు తెలుస్తుంది. దాంతో అతని తాకి మంత్రాన్ని జపించగానే ఒక్కసారిగా వజ్రాంత శరీరంలోకి ఏదో శక్తి ప్రవహించి ఆ వ్యక్తిలో నుంచి తనకే తెలియకుండా తన జీవశక్తి మొత్తాన్ని మృగంలాగా పీలుస్తూ ఉంటాడు. అలా కొద్దిసేపటికి పూర్తిగా పీల్చడంతో ఆ వ్యక్తి శరీరం అంతా కుషించుకుపోయి ఎముకల గూడు మాత్రమే మిగిలిపోతుంది. దాన్ని చూసిన వజ్రాంతకి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. అలాగే ఆ దృశ్యాన్ని చూసి చాలా భయపడ్డాడు. ఇది చేసింది నేనేనా అని ఆశ్చర్యంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. అలా మరికొన్ని రోజులు గడిచిన తర్వాత తనలో ఏదో శక్తి వజ్రాంతని ప్రేరేపిస్తూ ఉంది. తర్వాత మళ్ళీ ఎంతో మంది జీవశక్తిని పీల్చాడు వజ్రాంత. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అతను ఒక మనిషి నుంచి ఒక భయంకరమైన మృగంగా మారిపోతున్నాడు. అతను ఆలోచనలు కూడా ఎంతో భయంకరంగా ఉన్నాయి. అలా ఎక్కువ మందిని తన దగ్గర ఉన్న మంత్రంతో జీవశక్తిని పీల్చడంతో ఎంతో మంది వ్యక్తులు కనపడకుండా పోయారు. దాంతో అది ఎలాగోలా తాంత్రికులకు తెలిసింది. దాంతో వారు దానిపైన విచారణ చేశారు. ఇది ఒక తాంత్రికుడు వినియోగించిన శక్తి మాదిరి వారికి అనిపించింది. దాంతో వారు వెంటనే బయలుదేరి శ్రీశైలంలోని తాంత్రిక పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న మహాగురువు మరణించాడు. అలాగే అతను ఎన్నుకోబడిన కొత్త గురువు బాధ్యతలు చేపట్టి ఉన్నారు. అక్కడికి వెళ్లి ఇక్కడ ఉన్న రహస్య గదిలో భద్రపరిచిన తాళపత్రాన్ని తనిఖీ చేయాలని చెప్తాడు. అయితే దాని గురించి ఆ కొత్తగా ఎన్నుకోబడిన గురువుకు ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో ఆ తాంత్రిక పాఠశాలలో పనిచేసే పరిపాలన విభాగం ద్వారా ఆ తాంత్రిక గురువు భద్రపరిచిన వస్తువులలో వెతికి ఒక కీని సంపాదించి వెంటనే ఆ రహస్య తలుపు దగ్గరికి వెళ్లి కీని ఉపయోగించి రహస్య తలుపును తెరిచి అందులో చూడగానే ఆ రహస్య తాళపత్రం అక్కడే సురక్షితంగా ఉంది. దాంతో వారు ఈ రహస్య తలుపును అలాగే ఇందులో ఉన్న ఆ రహస్య తాళపత్రం రక్షణ బాధ్యతలను మేము తీసుకుంటున్నామని చెప్పి వారి శక్తులను వినియోగించి వారు తప్ప ఎవరు ఆ తలుపును తెరవకుండా నిర్బంధించారు. అప్పుడు వారు వెంటనే
అలానే కనపడకుండా పోయిన వ్యక్తుల జాడల కోసం వారు ప్రాంతాలకు వెళ్లి విచారించడం మొదలు పెట్టారు. అలా ఎన్ని రోజులు గడిచినా కనపడకుండా పోయిన వారి ఆచూకీ అసలు తెలియడం లేదు. దాంతో వారు దృశ్య దర్పణి వినియోగించి గడిచిపోయిన కాలంలో ఆ వ్యక్తులను ఏం జరిగిందో చూసే విద్యను అభ్యసించిన వారి దగ్గరికి వెళ్లాలని భావించి అలాంటి వారు ఉన్న ప్రాంతమైన ఒరిస్సాకి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి దృశ్య దర్పణి వినియోగించే వారిని కలుసుకొని తాంత్రిక ప్రదేశం నుంచి వచ్చామని, కొంతమంది కనిపించకుండా పోయిన వ్యక్తులు ఆచూకులను మీరు తెలుసుకొని చెప్పాలని అడుగుతారు. అప్పుడు వారు సరే అని వారి దృశ్య దర్పణి శక్తిని వినియోగించి చూడగానే అక్కడ ఏం జరిగిందో వారు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే తాంత్రిక విద్యలలో నిష్ణాతులైన వారు అక్కడ జరుగుతున్న సంఘటనలు చూడకుండా ఒక మాయాశక్తిని వినియోగించారు. ఆ తాంత్రిక మాయాశక్తి ఉపయోగించిన వ్యక్తులు తప్ప దాన్ని ఎవరు తొలగించలేరు. దాంతో వారు నిరాశకు గురయ్యారు. అప్పుడు తిరిగి వారిని మళ్ళీ ప్రయత్నించమనడంతో వారు తిరిగి మళ్ళీ ఆ దృశ్య దర్పిని వినియోగించగానే కొన్ని ప్రదేశాలలో వారు ఉపయోగించిన దుస్తులు కనిపించాయి. అదే అంశాన్ని మాంత్రిక విచారణ విభాగానికి తెలియజేయడంతో వారు బయలుదేరి ఆ దుస్తులు పడి ఉన్న ప్రదేశాలకు చేరుకున్నారు. వారు పరిశీలించగా అక్కడ దుస్తులతో పాటు రక్త మాంసాలు కరిగిపోయి ఉన్న ఒక ఎలుక గూడు కనిపించింది. దాన్ని చూసిన వారు ఎంతో ఆందోళనకు గురయ్యారు. అప్పుడు వారు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కామాఖ్య ప్రదేశంలో ఉన్న రహస్య తాంత్రిక పాఠశాలకు చేరుకున్నారు. అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న మహాగురువును జరిగిందంతా తెలియజేశారు. దేశంలోని అనేక ప్రాంతాలలో రహస్య తాంత్రిక పాఠశాలలు ఉన్నాయి. వాటికన్నింటికి కామాఖ్యలోని ఈ రహస్య తాంత్రిక పాఠశాల అన్ని తాంత్రిక పాఠశాలల బాధ్యతలను వ్యవహరిస్తూ ఉంటుంది. అలాగే తాంత్రిక విచారణ విభాగం కూడా ఈ కామాఖ్య తాంత్రిక పాఠశాల పరిధిలోనే పనిచేస్తూ ఉంది. కాబట్టి వారు ఇక్కడికి వచ్చారు. అదంతా విన్న కామాఖ్య రహస్య తాంత్రిక పాఠశాల మహాగురువు ఇది ఖచ్చితంగా శాశ్వతత్వాన్ని ప్రసాదించే రహస్య తాళపత్రానికి సంబంధించిన విద్య అని అంటాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అని అడగడంతో ఎవరైతే శాశ్వతత్వాన్ని కోరుకుంటారో ఆ తాళపత్రంలో ఉన్న మంత్రాన్ని చదివి ఎవరి నుంచైతే ఆ జీవశక్తిని పొందాలనుకుంటారో వారికి తాకి చదివితే చాలు వారు నువ్వు చెప్పిన విధంగా మారిపోతారు. అంటే ఆ జీవశక్తి తీసుకొని శాశ్వతత్వాన్ని పొందగలుగుతారు. కానీ తన శరీరం మొత్తం కుళ్ళిపోయి ఒక వికృత రూపంలో ఒక రాక్షసుడి మాదిరిగా మారిపోతాడు. అలా ఎక్కువ సార్లు ఈ మంత్రాన్ని వినియోగించినట్లయితే అతనికి అనేక దుష్ట శక్తులు కూడా లభిస్తాయి. అలాగే అతను నియంత్రణ కోల్పోయి అలా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మంత్రాన్ని ఎవరు వినియోగిస్తున్నారో ఆ వ్యక్తి ఎవరు అన్నది మనం కనిపెట్టాలి. దాని ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. కాబట్టి మీరు విచారణ మొదలు పెట్టండి. అలాగే రహస్య తాళపత్రం కూడా రక్షించండి అని చెప్తాడు. అప్పుడు తాంత్రిక విచారణ విభాగం ఇప్పటికే మేము శ్రీశైలంలోని రహస్య తాంత్రిక పాఠశాలకు సంబంధించిన వారి ఆధీనంలో ఉన్న రహస్య తాళపత్రాన్ని పూర్తిగా మన ఆధీనంలోకి తెచ్చుకున్నాం అని చెప్తాడు. అప్పుడు సరే అని చెప్పి ఆ వ్యక్తిని ఎలాగైనా మీరు కనిపెట్టండి. అలాగే ఆ శ్రీశైల రహస్య తాంత్రిక పాఠశాలలో అత్యంత రహస్యంగా దాగి ఉన్న ఆ తాళపత్రంలోని ఆ మంత్రం ఎలా బయటకు వచ్చిందో కూడా విచారించమని ఆదేశిస్తాడు కామాఖ్య తాంత్రిక పాఠశాల మహాగురువు. అప్పుడు తాంత్రిక విచారణ బృందం అక్కడి నుంచి సెలవు తీసుకొని శాశ్వతత్వాన్ని పొందే మంత్ర ప్రయోగ శక్తి వినియోగించబడిందని తెలుసుకొని ఆ మంత్రాన్ని వినియోగించిన వ్యక్తి గురించి విచారించడం మొదలు పెడతారు. సాధారణ ప్రజల జీవశక్తిని పీలుస్తూ శాశ్వతత్వాన్ని శక్తులను పొందాలనుకుంటున్న వజ్రాంతుణ్ణి ఎలా కనుక్కుంటారు? వజ్రాంతను ఎదిరించే శక్తి ఎవరికి ఉంది? ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.